హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చంద్రగిరి ఫోర్ట్ గురించి తెలుసుకుందాం. అది తిరుపతికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పిక్నిక్ ప్లేస్ అనుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. దీని చరిత్ర చూసుకుంటే ఇది ఒక దీర్ఘ చతురస్రాకారం బురుజు మరియు నిటారుగా ఉన్న కందకంతో కూడిన కోట. నారాయణవనం నుండి పాలించిన ఇమ్మడి నరసింహ యాదవరాయలు కాలంలో నిర్మించబడినది. ఓకే, ఇక్కడ గుడిమల్లం అనే ప్లేస్ నుంచి సేకరించిన శిల్పాలు, కొన్ని విరిగిపోయిన శిల్పాలు అన్నీ మనకి ఇక్కడ భద్రపరిచారు. ఇవన్నీ చాలా చంద్రగిరి ఫోర్ట్ లాగా నాగస్నేహము, మత్స్య శిల్పం, పెట్టినారు. ఈ పక్క ఈ పక్క చేతులు వాళ్ళు ఆ కొండ మీద కోట మెయిన్ కోట ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. కూడా అక్కడ మ్యూజియంలో ఉంటుంది. ఇక్కడ ప్రదేశం అనేది చాలా ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది. ఒక పెద్ద మర్రి చెట్టు, చాలా విగ్రహాలు ప్రశాంతంగా కూర్చొని ఉండొచ్చు. రాణివారి కోట, రాజువారి కోట, అలా కూడా ఇక్కడ 2 కోటలు మాదిరి కనిపిస్తాయి. బట్ అక్కడ ఏముండదు. మ్యూజియం ఒకటే ఎక్కువ చూసేదానికి. ప్రశాంతంగా కూర్చొని పిక్నిక్గా వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అనువైన ప్రదేశము. ఇక్కడ చూడండి, నాగుల బొమ్మ కూడా ఉంది. ఒక తలకాయ ఉండేది, 5 తలకాయలు ఉండేది. అండ్ ఇది పైన నుంచి వ్యూ అన్నమాట, 2nd ఫ్లోర్ నుంచి. అండ్ ఇక్కడ ఎక్కువగా శివుడి విగ్రహము, నారాయణ విగ్రహాలు ఉంటాయి. అల్వార్ విగ్రహాలు, కృష్ణుడి విగ్రహము, ఇక్కడ కోనేరు ఉంది, దాని లోపల అన్ని పుష్పాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. టికెట్ ఆన్లైన్లో తీసుకోవాలి.